హలో గైస్, దిస్ ఇస్ భార్గవ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కామాక్షి కంచి సిల్క్. సో ఇవాళ రెడ్ కలర్ థీమ్ బేస్ పైన టిష్యూ కాంబినేషన్ శారీస్ చూపిస్తున్నానండి. అవి కూడా అన్ని 2 గ్రామ్ గోల్డ్ శారీస్ అనమాట. సో కాస్ట్ రేంజ్ కూడా 50 to 60,000 ప్రైస్ రేంజ్ అనమాట. ఒకవేళ మీకు ఇవాళ చూపించే శారీస్లో ఏ శారీ నచ్చినా కానీ డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ ద్వారా మమ్మల్ని అప్రోచ్ అయ్యి శారీ అయితే బుక్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. సో వీటిలో ఫస్ట్ కలర్ మోడల్ కాంబినేషన్ శారీ ఏంటంటే ఎక్స్క్లూజివ్ శారీ అండి. సో మొత్తం ఏంటంటే నేను చెప్పినట్టు రెడ్ టిష్యూ బేస్ పైన బ్రైడల్ వేర్ శారీస్ అనమాట. సో ఎక్స్క్లూజివ్ బ్రైడల్ వేర్ శారీస్ ఇవన్నీ. సో మీకు ఒక్కొక్క శారీ ఒక్కొక్క మోడల్ అండి. లైక్ ఏంటంటే మొత్తం వచ్చేవాడికి 2 గ్రామ్స్ జరీ గోల్డ్ శారీస్ ఇవన్నీ చూపించేవన్నీ. బట్ ఏంటంటే వీటిల్లో ఏంటంటే ప్యాటర్న్ చాయిసెస్ డిఫరెంట్ అనమాట. సో మీరు ఈ శారీ చూస్తే ఏంటంటే ఈ శారీ పైన త్రికాట్ వీవింగ్ ఉందన్నమాట. సో ఇవన్నీ కాట్ వీవింగ్ ఆల్రెడీ మీకు ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మళ్ళీ చెప్తాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి 3 జరీల వర్క్తో శారీ అనేది వెళ్తుంది, నేస్తున్నారు అనమాట. సో అందుకు దీన్ని త్రికాట్ వీవింగ్ అన్నారు. సో బాడీ బేస్ కాంబినేషన్ ఆల్ ఓవర్ అనమాట. సో మీనాకారి కాదండి ఇది, ఈ త్రికాట్ వీవింగ్. మీనాకారి అంటే థ్రెడ్ వీవింగ్ వస్తుంది. సో ఇది జరీ వీవింగ్తో శారీతో పాటు నేసే టైప్ అప్పుడే వెళ్తుంది అనమాట శారీ అనేది. సో శారీ చూడొచ్చు, బ్రైడల్ వేర్ కాంబినేషన్. సో ఇవాళ ఏంటంటే ఓన్లీ రెడ్ థీమ్ అన్నాను కాబట్టి సో మీకు రెడ్ అంటే ఓన్లీ సెల్ఫ్ లాగా అనిపించదండి, మీకు బార్డర్ కూడా హైలైట్ అవుతుంది అనమాట టిష్యూలో. సో ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో మీకు పైన జరీ వర్క్ ఏదైతే ఉందో ఇది డీటెయిలింగ్ అంతా సిల్వర్ జరీ థ్రెడ్స్ వస్తాయి అనమాట, ఒరిజినల్ సిల్వర్ జరీ థ్రెడ్స్తో. సో ఇది మీకు ఎక్కడ అర్థమవుతుంది అంటే శారీ బ్యాక్ సైడ్ చూసినప్పుడు మాత్రం అర్థమవుతుంది. సో నేను చెప్పాను కదండి త్రికాట్ వీవింగ్ అని చెప్పి. సో మీరు ఏంటంటే మీరు ఇక్కడ చూసిన ఈ జరీ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్లూ కలర్ జరీ థ్రెడ్స్ అనేది మీకు బ్యాక్ వీవింగ్ లో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో అందుకు ఈ వీవింగ్ అనేది కొంచెం టఫెస్ట్ వీవింగ్ అనమాట. అండ్ ఆల్సో మీరు బ్యాక్ వీవింగ్ లో చూస్తే మొత్తం సిల్వర్ థ్రెడ్స్ తో కూడా అలా మింగిలే వెళ్తుంది అనమాట. సో ఈ జరీ వర్క్ అంతా డీటెయిలింగ్ హైలైట్ అంతా ఈ బ్యాక్ వెళ్తుంది అనమాట, చీర అంతా. అంటే శారీ కూడా ఏంటంటే మీకు కాంట్రాస్ట్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. అంటే కాంట్రాస్ట్ అంటే యూజువల్లీ మన కాంట్రాస్ట్ అంటే ఏం గుర్తొస్తుంది, ఒక కలర్ కి ఇంకొక డిఫరెంట్ కలర్ ఆపోజిట్ కలర్ వస్తేనే కాంట్రాస్ట్ అనుకుంటాం. కానీ కాంట్రాస్ట్ మీనింగ్ ఇన్ ది సెన్స్ ఏంటంటే బాడీ బార్డర్ రెండు డిఫరెన్షియేషన్ అయితే ఎంత క్లియర్ గా అయితే తెలుస్తుందో దాన్ని కాంట్రాస్ట్ డీటెయిలింగ్ అంటారు. సో శారీ ఒకసారి ఓవరాల్ గా చూద్దాం ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో వీవింగ్ కూడా. సో ఇవన్నీ ఎక్స్క్లూజివ్ బ్రైడల్ వేర్ అండి, మంచి రీజనబుల్ ప్రైజెస్ లో. మీకు ఇంత శారీ కాస్ట్ పెట్టి ఆర్డర్ ఎలా పెట్టుకుంటాం అని డౌట్ ఉన్నా కానీ డైరెక్ట్ గా స్టోర్ విజిట్ చేయండి అండి. మన స్టోర్ అయితే హైదరాబాద్ లో ఉంది, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 పిల్లర్ నెంబర్ 1675. సో మీరు డైరెక్ట్ గా స్టోర్ విజిట్ చేసి దీని క్వాలిటీ చూసుకొని టెస్టింగ్ చేసుకొని అన్న తీసుకోవచ్చు అనమాట శారీ అనేది. సో మీకు శారీ కూడా ఏంటంటే ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ ఉంటుంది అండ్ కంఫర్టబుల్ ఉంటుంది. టిష్యూ అంటే చాలా మందికి ఒక అపోహ ఉంటుంది అనమాట, కొంచెం మడతలు పడిపోవడం అలా ఉంటుందని. బట్ ఇది టిష్యూలోనే ఫైనెస్ట్ వీవింగ్ అనండి. మీకు ఎంత రఫ్ హ్యాండిల్ చేసినా కానీ శారీ అనేది అలానే ఉంటుంది అనమాట. సో వీవింగ్ స్టైల్లో మంచి వీవింగ్ అనమాట. సో దీంట్లో ఇప్పుడు నెక్స్ట్ కలర్ కాంబినేషన్లో రెడ్కి ఎప్పుడన్నా కాంట్రాస్ట్ ఎడ్జ్ కాంట్రాస్ట్ బాటిల్ గ్రీన్ వచ్చినప్పుడు మీకు శారీ అనేది బ్యూటీ అనేది ఇంకొంచెం ఎలివేట్ అవుతుంది. సో కింద ఉన్న త్రికాట్ వీవింగ్ అండి శారీ. ఇప్పుడు మీరు పైన చూస్తుంది ఏంటంటే శారీలో ఏంటంటే మొత్తం ఈ డీటెయిలింగ్ ఇది మీనాకారి వర్క్. సో మీనాకారి వర్క్ ఏంటంటే ఈ జరీ వర్క్ ఏదైతే ఫ్లోరల్ వర్క్ ఉందో దాని డీటెయిలింగ్ రెడ్ కలర్ థ్రెడ్ తో మనకి డీటెయిలింగ్ ఇస్తారనమాట. సో దీన్ని ఏమంటారంటే మీనాకారి వర్క్. సో కింద ఉన్నది ఏంటంటే జరీ వర్క్ తో శారీ బేస్ అంతా వెళ్తుంది అనమాట మీకు కాంబినేషన్ అనేది. సో ఇది త్రికాట్ వీవింగ్. సో ఇది ఓన్లీ ఏంటంటే మీకు మీనాకారి వర్క్ అనమాట. సో ఈ శారీ ఒక బ్యూటీ ఏంటంటే దీని ఎడ్జ్ కాంట్రాస్ట్ బాటిల్ గ్రీన్ ఉంది. అంటే మీకు శారీతో పాటు రన్నింగ్ బ్లౌజ్ వచ్చేపాటికి ఇలా టిష్యూ బేస్ పైన వస్తుంది అనమాట స్ప్రే వర్క్ తో. సో దీనికి మీనాకారి వర్క్ తో పాటు మీకు ఎడ్జ్ కాంట్రాస్ట్ బాటిల్ గ్రీన్ ఇచ్చారు. అంటే బ్లౌజ్ మీరు గ్రీన్ కలర్ లో కూడా వెళ్ళొచ్చు అనమాట, ఆప్షనల్ చాయిస్. సో ఇక్కడ చూడొచ్చు మీరు సిల్వర్ జరీ థ్రెడ్ వర్క్స్ అనమాట. ఎప్పుడన్నా కానీ 2 గ్రామ్స్ గోల్డ్ ఉన్నప్పటికి కూడా అండి బాడీ బేస్ అంతా గోల్డ్ వచ్చి గోల్డ్ పైన ఈ జరీ వర్క్ అనేది అందంగా పైకి ఎలివేట్ అవ్వాలంటే ఈ సిల్వర్ జరీ థ్రెడ్స్ తోనే మనకి శారీ అనేది వర్క్ డీటెయిల్ ఈ కాంబినేషన్ అనేది అందంగా తెలుస్తుంది అనమాట. సో ఇది మీనాకారి థ్రెడ్స్ మీరు చూడొచ్చు. థ్రెడ్ ఓన్లీ థ్రెడ్ వర్క్ పైన మాత్రమే వస్తుంది. సో దాన్ని మీనాకారి వర్క్ అంటారనమాట. సో ఈ శారీ కూడా ఒకసారి ఓవరాల్ గా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో. సో శారీ కాంబినేషన్ అనమాట. మీకు ఏంటంటే నేను ఓన్లీ రెడ్ సెల్ఫ్ థీమ్ అయినప్పటికి కూడా మీకు కాంట్రాస్ట్ అనేది రెడ్ అనేది బాడీకి బార్డర్కి క్లియర్గా మీకు తెలుస్తుంది అనమాట. సో అదే బ్యూటీ అనమాట. బ్రైడల్ వేర్లో ఎక్స్క్లూజివ్ శారీస్ ఇవన్నీ ఫైనెస్ట్ వివింగ్తో వస్తాయి. సో ఇప్పుడు మీకు నెక్స్ట్ ఇదే రెడ్లోనే ఇన్ని డిఫరెంట్ ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఇప్పుడు నెక్స్ట్ కాంబినేషన్ చూడొచ్చు. సో ఇది బాడీ బేస్ వచ్చేవాటికి
కొంచెం ఏంటంటే మ్యాట్ ఫినిషింగ్ తో వస్తుంది అనమాట. సో ఇది ఏంటంటే జరీ చూడొచ్చు, ఈ జరీ ఏంటంటే కొంచెం మ్యాట్ ఫినిషింగ్ తో వచ్చి దీనిపైన మనకి గోల్డ్ థ్రెడ్స్ తో కొంచెం డార్క్ గోల్డ్ థ్రెడ్స్ తో డీటెయిలింగ్ ఇస్తారనమాట. సో ఇది ఆల్ ఓవర్ ఫ్లోరల్ వర్క్ ఇది కూడా. సో మీరు కింద చూస్తే ఏంటంటే ఇది బాడీ బేస్ వచ్చే వాటికి టమాటా రెడ్ తో ఆల్ ఓవర్ వచ్చిన తర్వాత దానిపైన మనకి సిల్వర్ అండ్ గోల్డ్ జరీ వర్క్ తో శారీ వర్క్ వెళ్ళింది బాడీ పైన. సో ఇది కొంచెం డిఫరెంట్. సో మీకు ఏంటంటే రెడ్ లో చాలా ప్యాటర్న్స్ ఉన్నాయండి. అంటే ప్యాటర్న్స్ ఏంటంటే మీకు అన్ని ప్యాటర్న్స్ చూపించడంకి శారీ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో అందుకే ఏంటంటే ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్క రెడ్ థీమ్ లో బేస్ బాడీ బేస్ ఎలా ఉంటుంది, దానిపైన జరీ వర్క్ ఎలా ఉంటుంది అని చెప్తూ మీకు శారీ చూపిస్తున్నాను అనమాట. సో ఇది ఏంటంటే మీకు ఏంటంటే బాడీ పైన ఏంటంటే మ్యాట్ ఫినిషింగ్ తో మ్యాట్ ఫినిషింగ్ వర్క్ ఉండి దానిపైన మీకు జరీ వర్క్ తో శారీ వెళ్తుంది అనమాట. సో ఇదొక డిఫరెంట్ కాంబినేషన్. మీకు ఏంటంటే లుక్ వైజ్ గా మీకు కొంచెం డిస్టెన్స్ ఉన్నా కానీ శారీ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. సో చీర కాంబినేషన్ అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మీకు ఇంకొక మోడల్ చూపిస్తానండి. సో ఈ మోడల్ ఏంటంటే మీకు కింద ఇప్పుడు మీకు ఏదైతే జరీ బేస్ ఉందో మ్యాట్ ఫినిషింగ్ లాగా ఇదేంటంటే బాడీ బేస్ అంతా మీకు వెండి జరీ ఉంటుంది అనమాట. వెండి జరీ పైన మీకు రెడ్ కలర్ కాంబినేషన్ తో ఆల్ ఓవర్ వర్క్ ఉంటుంది. సో ఇది ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ శారీ అనమాట. అంటే రెడ్ లో ఇంకా ఇలాంటి చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయండి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉంది. సో చూడొచ్చు ఇది కూడా ఓవరాల్ ఆల్ ఓవర్ లుక్ ఎలా ఉంటుందో. సో చూడండి బాడీ బేస్ వచ్చేపాటి కంప్లీట్ ప్యూర్ సిల్వర్ వస్తుంది. సిల్వర్ పైన రెడ్ కలర్ థ్రెడ్ వీవింగ్ అనమాట. మీకు ఇది క్లియర్ గా డీటెయిల్ గా ఇది బ్యాక్ వీవింగ్ చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. శారీ యొక్క బ్యాక్ వీవింగ్ చూడండి, మొత్తం రెడ్ కలర్ థ్రెడ్స్. ఆ రెడ్ కలర్ థ్రెడ్స్ తో కూడా మీకు ఏంటంటే సిల్వర్ జరీ వర్క్ హైలైట్ అవడానికి. అండ్ మీరు చూడొచ్చు వర్క్ కూడా ఏంటంటే బ్యాక్ కూడా ఏంటంటే మనకి ఇంటర్లాక్ వీవింగ్ వచ్చి ఎక్కడ థ్రెడ్స్ అనేవి బయట రాకుండా నీట్ గా ఫైన్ ఫినిషింగ్ తో వచ్చిన శారీ అనమాట. సో మీకు బ్యాక్ ఎందుకు చూపిస్తున్నానంటే ఈ బాడీ బేస్ రెడ్ థ్రెడ్స్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది అని చెప్పి మీకు బాడీ బేస్ బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను. సో ఇప్పుడు అదే మనకి ఇలా నాకు బాడీ బేస్ సిల్వర్ వద్దు మొత్తము గోల్డ్ లోనే కావాలి అనుకుంటే మీకు ఏంటంటే ఇది టమాటా రెడ్ కాంబినేషన్ టిష్యూ పైన వర్క్ చూడొచ్చు. మీకు వర్క్ ఏంటంటే చెక్స్ కాంబినేషన్ అనమాట. అంటే ఇలాగ డైమండ్ చెక్స్ కాంబినేషన్ లో దీని లోపల బూటీ స్టైల్ అనమాట. సో ఈ వర్క్ ఏంటంటే కొంచెం పెద్ద వర్క్ కాంబినేషన్, బట్ ఏంటంటే శారీ బ్యూటిఫుల్ ఉంటుంది ఆల్ ఓవర్ చూసినప్పుడు. సో మీరు కింద శారీ చూస్తే మీకు పెద్ద బార్డర్ కావాల్సి వస్తే పెద్ద బార్డర్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. లేదు చిన్న బార్డర్ కావాలంటే చిన్న బార్డర్ అవైలబుల్ గా ఉన్నాయి. 20 ఇంచ్ బార్డర్ అంటే మనకి ఇక్కడ దాకా శారీ మొత్తం బార్డర్ కావాలంటే అవి కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. సో రెడ్ లో ఏంటంటే మన దగ్గర బార్డర్ లో ఏ సైజ్ బార్డర్ కావాల్సి ఆ సైజ్ బార్డర్ ఉందన్నమాట. సో ఇది చూడండి ఈ కాంబినేషన్ కూడా. ఇది అయితే మొత్తం ఏంటంటే వర్క్ అంతా సిల్వర్ జరీ వర్క్ తో వెళ్ళిందండి. సో మీకు ఈ డీటెయిలింగ్ కూడా మీకు ఏంటంటే బ్యాక్ సైడ్ చూస్తే అర్థమవుతుంది మొత్తం సిల్వర్ జరీ వర్క్ అని. చూడండి నేను ఎందుకు బ్యాక్ సైడ్ చూపిస్తున్నానంటే మీకు ఒరిజినల్ సిల్వర్ మిక్స్ అయితే మాత్రమే గోల్డ్ కలర్, గోల్డ్ 2 గ్రామ్ గోల్డ్ 3 గ్రామ్ గోల్డ్ లో ఆ జరీ హైలైటింగ్ అనేది క్లియర్ గా తెలుస్తుంది. సో అందుకు మీకు క్లియర్ గా బ్యాక్ సైడ్ చూపిస్తున్న మెయిన్ పర్పస్ అనమాట. సో మీకు క్లారిటీ వస్తుంది. సో ఇది కూడా ఒకసారి ఆల్ ఓవర్ లుక్ చూడండి రెడ్ టిష్యూస్ లో. సో ఇది కూడా బ్యూటిఫుల్ వీవింగ్. మీకు ఏంటంటే డైమండ్ షేప్ వర్క్ పైన జాలీ వర్క్ లాగా వెళ్తుంది అనమాట. దానిపైన బూటీ స్టైల్ అనమాట. సో శారీ వర్క్ కాంబినేషన్ ఇలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇప్పుడు మీకు ఒక మన షాప్ కేటలాగ్ పీస్ ఒకటి చూపిస్తానండి. సో బిగ్ బార్డర్ స్టైల్లో సో శారీ పైన ఆల్ ఓవర్ వర్క్ అనమాట. ఈ ఆల్ ఓవర్ వర్క్ కూడా ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్ అండి. మీకు వచ్చేపాటికి ఇది కొంచెం బాడీ అంతా డల్ ఫినిషింగ్ తో ఇస్తారు. సో ఈ డల్ ఫినిషింగ్ ఏమవుతుంది అంటే చీర హైలైట్ అనేది బాగా క్లియర్ గా తెలుస్తుంది. మీకు కాంట్రాస్ట్ కి కాంట్రాస్ట్ తెలుస్తుంది. అండ్ శారీ యొక్క ఈ వర్క్ ఏదైతే ఉందో అది కూడా హైలైట్ అవుతూ ఉంటుంది. సో ఈ శారీ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో. దీనికి ఈ శారీ తగ్గట్టుగానే మనకి యూనిక్ గా పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఇస్తారనమాట ఆల్ ఓవర్ లో. సో దీనికి బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కాంబినేషన్ లో మీకు మంచి ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది అనమాట. అండ్ ఈ శారీ ఇంకొక హైలైట్ ఏంటంటే ఇది ఇంటర్లాక్ జాందాని వీవింగ్ అండి. అంటే మీకు ఫ్రంట్ ఏదైతే వీవింగ్ ఉంటుందో బ్యాక్ కూడా ఎగ్జాక్ట్ సేమ్ అదే వీవింగ్ ఉంటుంది. ఇదిగోండి ఇది బ్యాక్ వీవింగ్. సో మీరు క్లియర్ గా చూడొచ్చు ఇక ఫ్రంట్ వీవింగ్ కి బ్యాక్ వీవింగ్ అసలు ఎక్కడ డిఫరెన్స్ అనేది తెలియదు అనమాట. సో మీకు బ్యాక్ వీవింగ్ చూపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే శారీ ఎంత అందంగా డీటెయిలింగ్ నీట్ గా చేస్తూ వర్క్ అనేది ఎంత హైలైట్ అవుతుందో మీకు క్లియర్ గా అర్థం అవడం కోసం మీరు ఏంటంటే ఒక్క దారపోకు కూడా పట్టుకోదనమాట. అంటే మొత్తం థ్రెడ్స్ అన్ని నీట్ గా ఫైన్ కట్ చేసి వచ్చేస్తాయి. సో వీవింగ్ స్టైల్లోనే హ్యాండ్ మేడ్ వీవింగ్ లో ఇది ఒక బ్యూటిఫుల్ వీవింగ్ అనమాట.
కంప్లీట్ లైట్ వెయిట్ గ్రామ్స్, అంటే వెయిట్ లేకుండా కంప్లీట్ లైట్ వెయిట్లో ఉంటుంది శారీ కూడా. డ్రేపింగ్ అప్పుడు కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. మీకు బ్రైడల్లో ఏంటంటే ఒక 5 hours 6 hours అదే స్టేజ్ పైన ఉంటారు కదండి. సో ఉన్నప్పుడు కూడా మీకు ఎక్కడ ఏంటంటే డిస్కంఫర్ట్ అనేది క్రియేట్ చేయదు అనమాట. శారీ అంత బ్యూటిఫుల్ ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఏంటంటే బాడీ కొంచెం ఏంటంటే డల్ ఫినిషింగ్తో వచ్చే ఎక్స్క్లూజివ్ బ్రైడల్ వేర్ చూపించాను కదండి. అదే కంప్లీట్ డార్క్ బ్రైట్గా కావాలంటే అది కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. సో ఈ శారీ కంపారిజన్ చూడొచ్చు. అంటే మీకు ఈ షేడ్ అనేది డిఫరెన్స్ అనేది క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇది వచ్చేప్పటికి కంప్లీట్ డార్క్ థీమ్ అనమాట. డార్క్ థీమ్లో ఆల్ ఓవర్ ఫ్లోరర్లో మీద మనకి లోటస్ వర్క్. సో మీకు కింద ఒక్కొక్క వర్క్ చూపించానండి. ఒకటి రోజ్ కలర్ వర్క్ వచ్చింది, అలాగా డిఫరెంట్గా వచ్చింది కదా. సో ఇదేంటంటే మొత్తం ఏంటంటే బ్రైట్ ఫినిషింగ్తో ఈ జరీ వర్క్ అనేది సిల్వర్ జరీ వర్క్తో వెళ్ళి మీనాకారీ వర్క్తో ఈ పైన మళ్ళీ రెడ్ కలర్ థ్రెడ్తో మీనాకారీ వర్క్ డీటెయిలింగ్ అనమాట. బిగ్ బార్డర్ స్టైల్ అనమాట. సో బార్డర్లో కూడా మీకు ఏంటంటే మంచి ఐరావతం ప్యాటర్న్ కూడా వచ్చింది చూడొచ్చు ఏనుగులతో. సో ఇవి ఇలా ఏంటంటే చాయిసెస్ మన దగ్గర కలర్ షేడ్లు కూడా ఉన్నాయన్నమాట. అంటే మీకు మ్యారేజ్ అన్నప్పుడు 3 to 4 కలర్ చాయిసెస్లో రెడ్ కలర్ది ప్రిఫరెన్స్ పెట్టుకుంటారు. సో ఈ రెడ్ కలర్ ప్రిఫరెన్సెస్లో మీరు వీటిలో ఏ షేడ్ కావాల్సి వస్తే ఆ షేడ్ మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంది. సో అందుకే మీకు ఏంటంటే మోడల్కి ఒక్కొక్కటి చొప్పున మీకు శారీస్ అనేవి నీట్గా ఎక్స్క్లూజివ్గా తీసుకొచ్చాను. సో వర్క్ కూడా చూడొచ్చు, ఫ్లోరల్ వర్క్తో మంచి లోటస్ వర్క్ కాంబినేషన్తో శారీ అనమాట. సో ఇవన్నీ ఏంటంటే రెడ్ కాంబినేషన్స్లో డిఫరెంట్ షేడ్స్ అనమాట. మంచి యూనిక్ కాంబినేషన్స్తో మంచిగా ఇంకా వెరైటీ ఆఫ్ లుక్స్తో ఉన్నాయన్నమాట. సో మీకు వీటిలో ఇంకా కొన్ని శారీస్ చూపిస్తానండి. సో ఈ శారీ వర్క్ చూడొచ్చు. ఇది వచ్చేపాటికి మనకి ఏంటంటే మొత్తం లీఫ్ ప్యాటర్న్ వర్క్తో శారీ వెళ్తుంది. ఈ శారీ ఫుల్గా ఓపెన్ చేయనండి, ఎందుకంటే మీకు థీమ్ అయితే అర్థమైంది కాబట్టి. మన దగ్గర మోడల్స్ ఎలాంటివి ఉన్నాయో మీకు క్లియర్గా చెప్పడం కోసం కొన్ని ఎక్స్క్లూజివ్ శారీస్ మీకు ఇలా చూపిస్తాను. లేదు మాకు ఇంకా వెరైటీస్ చూడాలి అనుకుంటే, వేరే కలర్లో చూడాలనుకున్నా కానీ మీరు కింద ఉన్న వాట్సాప్ నెంబర్ ద్వారా మమ్మల్ని అప్రోచ్ అయ్యి మీకు అవైలబిలిటీ ఉన్న టైం మాకు చెప్తే ఆ టైంలో మా ఎగ్జిక్యూటివ్ పర్సన్ ఒకళ్ళు కాంటాక్ట్ అయ్యి మీకు క్లియర్గా వేరే కలర్ శారీస్ కూడా చూపిస్తారు. లేదు రెడ్ కలర్లోనే ఇంకా చూడాలి అనుకుంటే మిగతా కూడా చూపిస్తామన్నమాట. సో మీకు నచ్చినట్టు శారీ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఇంత ప్రైస్లో మేము శారీ కొనేటప్పుడు క్వాలిటీ డౌట్ ఏమైనా ఉంటే డైరెక్ట్గా స్టోర్ అయితే విజిట్ చేయొచ్చు మీకు అలా డౌట్ ఉన్నప్పుడు. సో మీకు వచ్చిన స్టోర్ విజిట్ చేసినప్పుడు ఏంటంటే ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీ చాయిసెస్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి. సో మన స్టోర్ వచ్చేపాటికి కామాక్షి కంచి సిల్క్స్ జూబ్లీస్లో ఉంది. రోడ్ నెంబర్ 36, పిల్లర్ నెంబర్ 1675. డిస్క్రిప్షన్లో అడ్రస్ డీటెయిల్స్ కూడా క్లియర్గా పెడతాను. లేదు మీకు ఇంకా డౌట్ అడ్రస్ పర్ఫెక్ట్గా తెలియట్లేదు అని అంటే వాట్సాప్ నెంబర్లో లొకేషన్ పంపించండి అని చెప్పినా కానీ మీకు లొకేషన్ అనేది క్లియర్గా కరెంట్ లొకేషన్ పంపిస్తాము. సో చూడొచ్చు మీనాకారి థ్రెడ్ వీవింగ్తో ఎంత బ్యూటిఫుల్ శారీస్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయో. వీటిల్లోనే మల్టిపుల్ షేడ్స్, మీకు రెడ్తో పాటు మెరూన్ కలర్ కావాలన్నా కానీ మెరూన్ కలర్ శారీస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి, డిఫరెంట్ కలర్స్తో. సో మీకు అంటే అన్ని శారీస్ ఎందుకు ఓపెన్ చేయట్లేదు అంటేనండి మీకు థీమ్ అర్థమైంది కదా మన దగ్గర క్వాలిటీ ఎలా ఉంటాయో అని చెప్పి. సో అందుకే ఓన్లీ ఫ్యూ శారీస్ వరకు మీకు జస్ట్ ఎక్స్క్లూజివ్గా తీసుకొచ్చాను. సో ఓన్లీ రెడ్ అనే కాదండి, ఇంకా మన దగ్గర వెరైటీ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. డార్క్ రాణి పింక్ ఉంది, బేబీ పేస్టల్ పింక్లో కూడా కలర్ శారీస్ ఉన్నాయి. అండ్ వీటిలో చాలా రకాలైన మోడల్స్ కాంబినేషన్స్ ఉన్నాయి. సో మీకేంటంటే ఓన్లీ 2 grams శారీస్ వరకే చూపించాను. సో మన దగ్గర 3 grams 4 grams శారీస్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీకు 8 grams కూడా కావాలి అనుకుంటే అవి కస్టమైజేషన్ చేయించుకోవాలండి. అంటే మీరు ఒక 45 days ముందు మాకు ఆర్డర్ ఇస్తే దాన్ని బట్టి మీకు శారీ మోడల్తో పాటు మీకు అన్ని కేటలాగ్స్ మా దగ్గర ఉన్నవన్నీ చూపించి శారీ అనేది కస్టమైజేషన్ కూడా చేస్తాం. సో మన స్టోర్ ఎక్స్క్లూజివ్లీ ఫేమస్ ఫర్ బ్రైడల్ వేర్ అండి. ఒకవేళ మీకు బ్రైడల్ వేర్లో పలానా కలర్ కావాలి, పలానా డిజైన్ కావాలన్నా కానీ అది కూడా కస్టమైజేషన్ చేస్తాం. హోప్ఫుల్గా మీకు ఈ వీడియో బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.